గుడ్ మార్నింగ్ డియర్ ఆల్. చాలా రోజులైంది సార్ వీడియోలు తీయక. అలాగే చాలా ముఖ్యమైన అప్డేట్ ఈరోజు ముందరికి తెచ్చినాను. ఈ అప్డేట్ అనేది పూర్తిగా ఫస్ట్ వినండి, విన్న తర్వాత ఒక నిర్ణయానికి రండి. ఏంటి ఆ అప్డేట్ అంటే, మనం చాలా రోజుల నుంచి ఇంకా కాయిన్ రేటు పెరుగుతుంది, ఇంకా ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది అని ఏదో చేస్తాడు, ఇంకా ఏదేదో చేస్తున్నాడు. కాయిన్ రేటు ఒక కాయిన్ ₹1,00,000 పోతుంది, 2,00,000 పోతుంది. ఇట్లా లెక్కలు వేసుకోవడం చాలా జరిగినాయి. నేనే కాదు, చాలామంది లెక్కలు వేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్తో మనము ఎంత డబ్బు అనేది సంపాదించినామనేది. ఇక్కడ కేవలం ఏమైపోయిందంటే కాయిన్స్ చూసి మురిసిపోవడం జరిగింది. ఇంకా నాకు తెలిసి వింటున్న మీకు ఓపిక ఉందేమో కానీ చెప్పే వాళ్ళకు కూడా ఓపిక నశించింది. అందులో నేను ఒకరిని. ఈ వీడియో ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టి 100% మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పటికీ అర్థమైంటుంది, కిబో గురించి. ఆయన మీద నమ్మకం ఉంది నాకు, ఇంకా ట్రస్టెడ్, నేను నమ్ముతున్నా ఆయనని, ఇంకా ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాడు, కాయిన్ రేట్ ₹1,00,000 అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేయండి, అవసరం లేదు మీకు. నా డబ్బులు నాకు వస్తే చాలు, నేను ఏదో రకంగా చేసుకోగలుగుతాను, నాకు పని చేసే తత్వం ఉంది. కానీ ఒక చిన్న ఆప్షన్ అనేది, మంచి ఆప్షన్ నాకు ఇస్తే నా కాయిన్స్ నేను సేల్ చేసుకొని నేను నా అమౌంట్ నేను తిరిగి తెచ్చుకుంటా, అలాగే అందరికీ న్యాయం చేస్తా అనే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి సార్. కంపల్సరీ మీకే ఈ వీడియో. ఎందుకు అంటే ఇప్పుడు మనం చాలా రకాలుగా ఇక్కడ నష్టపోయి ఉన్నాం, ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. కానీ దానికోసమని ఎన్ని రోజులని ఎదురు చూసుకుంటూ ఇలానే కూర్చుందాం? నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. మన పని మనం చేసుకోవాలి. దానికోసమే నేను ఒక ఎండి గారిని ఒక కంపెనీలో రిక్వెస్ట్ చేసి ఈ ఒక ఆప్షన్ అనేది తీసుకొని వచ్చినాను. కొందరికి తెలుసు, చాలా చక్కగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఏంటి ఆ ఆప్షన్ అంటే, అది ఆల్రెడీ అందరికీ తెలిసిన వెహికలే. ఎలా తెలుసు అంటే, మనం BVH ఆర్క్ అనే వెహికల్ని గురించి ఒకసారి మన కిబోలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వెహికల్ 280 కిలోమీటర్లు లైవ్ రేంజ్ రావడం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను ఈ వెహికల్ గురించి కూడా ఒక వీడియో తీసిన, గ్రూప్లో ఉంది చూడండి. అసలు ఆ వెహికల్ ఎవరిది అని. ఫస్ట్ ఈయన గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ వెహికలే నేను తయారు చేసిన అని చెప్పినాడు. అది కంప్లీట్లీ రాంగ్ అని నాకు అర్థమైపోయింది. అది కాదు. అది ఎప్పుడు నిజం తెలుసుకున్నా అంటే, ఆ వెహికల్ అసలు నిజమైన ఓనర్ని తెలుసుకున్నప్పుడు నేను బయటకు వచ్చిన దాంట్లో నుంచి. అందరికీ చెప్పే ప్రయత్నం కూడా చేసిన, కొందరు నమ్మి చాలా జాగ్రత్తగా క్లియర్గా పక్కకు తప్పుకున్నారు. ఇంకా కొందరు అయితే అందులోనే ఉన్నారు, వాళ్ళని ఏం చేయలేము మనము. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకు తెచ్చిన ఆప్షన్ ఏంటంటే, వెహికల్ అయితే పక్కా 280 కిలోమీటర్లు మైలేజ్ అనేది ఆల్రెడీ రావడం జరిగింది. కానీ ఇక్కడ 25 స్పీడ్ తోలితే 280 వస్తుంది. ఇది కూడా క్లారిటీగా పెట్టుకొని గుర్తు ప్రతి ఒక్కరు. 25 స్పీడ్ అనేది ఈ కాలంలో ఎవరు డ్రైవ్ చేయరు. కంపల్సరీ మినిమం 35 నుంచి 40 స్పీడ్ అనేది వెహికల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. నేను ఆ 40 స్పీడ్ పోతే ఎంత వస్తుంది అనే దాని గురించి కూడా వీడియోలు 1 by 1 చేసిన. ఖచ్చితంగా 200 మైలేజ్కి అయితే తగ్గడం లేదు వెహికల్. ఇలాంటి వెహికల్ ప్రతి ఒక్కరికి అవసరమని గుర్తుపెట్టుకొని, అది గుర్తించి ఇలాంటి వెహికల్ని ఏదైతే ఈయన కంకణం కట్టుకొని నేను ప్రతి ఒక్కరికి BVH ఆర్ట్ ఇంటింటికి పంపిస్తా అన్నాడు కదా, అది ఆయన చేయలేదు. ఆయన మాటగా మనమందరం చేసుకునే ఆప్షన్ వచ్చింది. ఆయన మాట కూడా కాదు, వాస్తవానికి అది మన అవసరం తప్పదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ మూవ్ అవ్వాలంటే మనం ఈ వెహికల్ అనేది పర్చేజ్ చేసుకుంటే ఒక్కొక్క వెహికల్లో ఒక్కో రకంగా కాయిన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక ₹1,00,000 వెహికల్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ ఒక ₹15,000 కాయిన్స్ అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది. ఆ ₹15,000 కాయిన్స్ ఇచ్చినారు కాబట్టి ఆ 15,000 లెస్ చేస్తే మిగతా 85,000 మీరు వెహికల్కి పే చేయాలి. అది EMI సదుపాయం కూడా ఉంటుంది. అలానైనా చేసుకోవచ్చు, లేదంటే మీరు నెట్ పేమెంట్ అయినా కట్టి చేసుకోవచ్చు. ఇంకా 3 ఆప్షన్ లీడర్స్కి అయితే బిజినెస్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది సెకండరీ. ప్రస్తుతానికి ఇక్కడ బిజినెస్ గురించి మాట్లాడేది కాదు. ప్రతి ఒక్కరూ నష్టపోయిన వారు ఎవరైతే ఉన్నారో మీ డబ్బులు క్యాచ్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి అవకాశం. చాలా తరుణంలో ఇప్పుడు ఈవీ వెహికల్ అనేది ట్రెండింగ్ ప్రోడక్ట్. ఈ ట్రెండింగ్ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి క్లారిటీ లేక అలాగనే ఆగిపోతున్నారు. వెహికల్ ఆల్రెడీ పక్క రేంజ్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నాను. ఆ వీడియోలు కూడా చాలా వరకే యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి ఇదే ఛానల్లో.
కంపల్సరీ ఈ వెహికల్ అనేది ప్రతి ఒక్కరికి నీడండి. ఎందుకంటే ఇప్పుడు నేను 4500 కిలోమీటర్లు డ్రైవ్ చేసినా ఎటువంటి ఇష్యూ లేదు. చాలా వండర్ఫుల్గా 200 పైన మైలేజ్ వస్తుంది డబల్ తిరిగినా కూడా. ఇటువంటి వెహికల్ని మనం తీసుకునే సదుపాయం కల్పించినారు ఇక్కడ ఉండే మన ఎండి గారు. అలాగే మన ఏదైతే కాయిన్స్ ఉన్నాయో, వాల్యూ లేని కాయిన్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దీనికి ఎటువంటి వాల్యూ లేదు ఈ కాయిన్స్కి. మరి మీరు డౌట్ రావచ్చు, ఈ కాయిన్స్కి వాల్యూ లేదు కదా, మరి ఈయన ఎందుకు తీసుకుంటున్నాడు అని. ఇక్కడ నేను ఒక CEO సారు, మన కిబోలో ఉన్న CEO సారు, ఆయన నేను కలిసి రిక్వెస్ట్ చేయడం మేరకి వాళ్ళ ప్రాఫిట్లో నుంచి తగ్గించి ఈ కాయిన్స్ తీసుకొని మనకి స్కూటీలో కాయిన్స్ అనేది తీసుకొని అమౌంట్ అనేది లెస్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ కాయిన్స్ అనేది ఇక్కడ ఉన్నంత కాలం దానికి ఒక పైసా కూడా వాల్యూ రాదనేది ఇంకా అర్థమైపోయింది. ఆయన చెప్తున్నాడు ఇంకా లక్షలు కోట్లని. అది వినడానికి బాగుంటుంది కానీ ఈరోజు పేదవాడి కడుపు నిండనిక బాగుండదు. ప్రతి ఒక్కరు గమనించాలి. ఇంకా వీడియోలో మనం మాట్లాడుకుంటూ పోతే ఆయన గురించి లెంత్ ఎక్కువైపోతుంది. అది చిరాకు దొబ్బే విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్లీ నేను స్క్రీన్ పైన చార్ట్ ఇస్తాను చూడండి. డిస్క్రిప్షన్లో వీలైతే ఆ చార్ట్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. పక్కా నేను వెహికల్ తీసుకుంటాను లేదా ఇప్పిస్తాను అనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. సరదాగా టైంపాస్ కాల్ చేయడానికి కాల్ చేయొద్దు. ఎందుకంటే మీరు నిజంగా డబ్బు మీ అమౌంట్ ఏదైతే కోల్పోయినారో అది క్యాష్ చేసుకోవాలంటే రండి. మంచి వెహికల్ని, అది కూడా ఎలాంటి వెహికల్ ఊరికే చైనాకు పోయి ఫోటోలు దిగి అక్కడ పోయి ఫోటోలు దిగి పెట్టడం కాదు. అది రియాలిటీగా ఇక్కడ నడుస్తుంది వెహికల్. ఆ వెహికల్నే మనం తీసుకుందాము, ప్రమోట్ చేద్దాము, మన దగ్గర ఉన్న కాయిన్స్ని జీరో చేసుకుందాం, మన అమౌంట్ లాస్ కాకుండా. ప్రతి ఒక్కరికి మంచి వెహికల్ ఇప్పించి 200 అబోవ్ రేంజ్ ఇచ్చే వెహికల్ ఇప్పించి కస్టమర్ నిలబడేలాగా, మనము తలెత్తుకొని తిరిగేలాగా ఉండే వెహికల్ని ఇప్పించి మన కాయిన్స్ అనేది కంపెనీకి పంపించి మనం అమౌంట్ చేసుకుందాం. దీనికి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఊరికే మటుకు కాంటాక్ట్ అయ్యి టైం వేస్ట్ చేయొద్దు. వాట్సాప్లో చాట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫోన్ చేసే ప్రయత్నం చేయొద్దు దయచేసి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా నాకు తెలిసి ఏ ఛానల్ ఇవ్వరు. వాళ్ళ రివ్యూస్ కోసం ఎలా పడితే అలా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కంటెంట్ అనేది మనము ఏదైతే వర్కౌట్ అవుతుంది, ఇది రియాలిటీ అవుతుంది అనుకుంటే మాత్రమే ఇస్తాము. ఏదో వ్యూస్ కోసం, రెవెన్యూ కోసం చేసే వీడియోలు కాదు మనవి. ప్రతి ఒక్కరు గుర్తించాలి. నాతో టచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మీ సపోర్ట్ వల్ల నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో తీస్తున్నాను. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి కింద మీ కామెంట్ అనేది చేయగలరు. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్తో కలుస్తానండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది మీకు అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూస్తున్నారు విన్ ఛానల్ తెలుగు.